నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు కక్షపూరితంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులలో అరెస్టులు చేయిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలు. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడిస్తారంటూ దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు. రాష్ట్రమంతా పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ బకాయిలు మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలలకు రావాల్సినటువంటి 83 లక్షల పైచిలుకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పనికిరాని ప్రతి శాఖకు మంత్రిని నియమిస్తున్నారు కానీ రాష్ట్ర మరియు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమని అన్నారు. త్వరితగతిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని కుప్పకూల్చేదాకా ఊరుకోబోమని హెచ్చరించారు. దేశం గాని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన విశ్వవిద్యాలయం ఏదంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉగ్గుపాలల్లో ఉద్యమాన్ని నూరిపోసిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఇలాంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, ఇది ఒక కర్మాగార కేంద్రంగా శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులు ఎంతో మంది ఉత్పత్తి చేసే కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 11 కళాశాలలు ఉంటే 11 కళాశాలల పరిస్థితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో దీన్ని బంద్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది. కేవలం విద్యను పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా పాలకులు మారుతున్నారు, కానీ ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉంది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయిన పరిస్థితి. ఈ రోజు 119 మంది ఎమ్మెల్యేలు గాని 16-17 మంది ఎంపీలు గాని కంప్లీట్ గా మర్చిపోయి విద్యార్థులతో మాకు సంబంధం లేదు అన్నట్టు వివరించడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను, ఈ రోజు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు లేనిదే ఈ రోజు మీ ప్రభుత్వం లేదని తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ఏకమై కొట్లాడితే మీ ప్రభుత్వం కుప్పకూల తప్పదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థికి అందాల్సిన హక్కు అది. ఈ రోజు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ అడిగేది ఏంటంటే, మేము చదువుకున్న కాడికి ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ రిలీజ్ చేయాలని ఈ రోజు అడుగుతుంటే ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా, ఈ రోజు ఈ చూసుకున్నట్లయితే ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంలో సివిల్స్, బ్యూరోక్రాట్స్, ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఈ రోజు అటెండర్ పోస్టులు కూడా ప్రతి ఒక్క చోట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,773 గ్రామాలలో ఈ రోజు సెక్రటరీలు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నది కూడా ఈ రోజు విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది మేధావులు అవుతా ఉంటే ఈ రోజు కేవలం ప్రభుత్వము ఈ యొక్క విద్యను విద్యార్థులకు అందించకుండా, వీళ్ళు మొత్తం బాగుపడకుండా ఈ రోజు విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి రోజాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజాతో పాటు వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కొందరు చరిత్రహీనులు ఉంటారు, వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోలేనని అన్నారు. జగన్ రెడ్డి నిజంగా ప్రజాహితం కోరితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఉండడానికి లేకుండా, ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వాళ్ళు పారిపోయే పరిస్థితి, వేరే రాష్ట్రాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి. మేము ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు. మాకు ఆదర్శవంత ఒక మంచి కుటుంబ పరిపాలన మాది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన కోసం, ఈరోజు మేము సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ప్రతి గడపకి వెళ్తున్నాం. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అందరూ కూడా స్వాగతం పలుతాం. ఈరోజు మేము రేణుగుంటలో కూడా తిరగడం జరిగింది బొత్స సుధీర్ గారితో. రేపు మా తిరుపతిలో కూడా మా శాసనసభ గత తిరిగిపోతాం కదా. ఎందుకంటే అన్నామంటే మేము 23 మంది గెలిచాం 2019లో. దాంట్లో నేను శాసనసభ్యుడిని, 4 వెళ్ళిపోయారు, 19 మంది. 4-5 బిజీగా ఉండి రాకపోయినా ఉన్న 11 మందో 12 మందో మేము రోజు కూడా ప్రజాహితం కోరి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళం.
ఈరోజు అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళేం మాట్లాడతారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయట్లేదు కానీ 2014-19 ఒక సుపరిపాలన ఇచ్చాం, 19 వచ్చింది దోపిడీ పరిపాలన తప్ప ఏమీ చేయలేదు. దాని మీద మేము పోరాటం చేసేసి అసెంబ్లీకి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేలు 11 అందుకే వాళ్ళ అరాచకాలు చేశారు కాబట్టి 151 వచ్చి, ఎందుకంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ అది కాబట్టి అప్పుడు నమ్మారు. 2019 ప్రజలు నమ్మారు, 151 ఇచ్చారు. వాళ్ళు చేసే పరిపాలన ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళకి 11 వచ్చింది. ఆ 11 మందిలో కూడా రావట్లేదు కదా. అతను పులివెందుల ఎమ్మెల్యే ఏమయ్యాడు, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ప్రజాహితం నిజంగా ఉంటే మేము తప్పులు చేస్తే అక్కడ అడగాలి తప్ప ఇక్కడ చెన్నైలో కూర్చునో లేదా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కూర్చున్నో మాట్లాడటం కాదు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో కేంద్రం నుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ఆనిశ కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు 13 నెలలైంది మా ప్రభుత్వం వచ్చి, 56 సార్లు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజాహితం కోసం విజిట్స్ చేశారు. 36 కేవలం పెన్షన్లు అవ్వచ్చు, స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రజాహితం కోరే కార్యక్రమాలకి 36 సార్లు వచ్చారు. మిగతా 20 సార్లు టెంపుల్స్ అవ్వచ్చు, బుడమేరు వరద అవ్వచ్చు, ఇంకో వదవచ్చు. అంటే 56 సార్లు 13 నెలల్లో ప్రజాహితం కోరి క్షేత్రస్థాయికి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జూబ్లీ హిల్స్లోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షల కోసం జీహెచ్ఎంసీ కార్మికులు భారీగా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ కార్మికులకు హెల్త్ కిట్స్ మరియు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు హజరుద్దీన్, నవీన్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదేశాల మేరకు దవాఖానకు పోకుండా ఏ పరీక్షలైనా ఇక్కడే తీసేలా, అవసరమైన చికిత్స ఆసుపత్రికి పంపించేలా ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జిల్లా రెవెన్యూ, మున్సిపల్, మెడికల్ సిబ్బంది కలిసి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ ఇక్కడ వైద్య పరీక్షలు చేసుకోండి, ఉచిత మందులు ఇస్తారు. 169 బస్తీ దవాఖానాలు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 11 స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడ ఉన్నాయి. 30 ఏరియాల్లో ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకుంటాం. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వైద్య పరీక్షలు ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి సూచన మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీలలో జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సంయుక్తంగా మేయర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెడికల్ క్యాంపుల లోపల పేద ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకొని మీరు దవాఖాన దగ్గరికి వెళ్ళే కంటే దవాఖానలో జరిగే పరీక్షలన్నీ మీ బస్తీలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి సీజన్ మారింది, ఆషాఢ మాస బోనాలై శ్రావణ మాసం వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పుకు అనుగుణంగా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటికే 169 బస్తీ దవాఖానలో కానీ, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కానీ, లేదా 11 స్పెషాలిటీ ఆసుపత్రులే కాక ఈ విధంగా 30 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియా లోపల డిప్యూటీ కమిషనర్స్ జోన్లో నర్సర్స్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా బస్తీల్లో, స్లమ్స్లో, ఇతర లొకాలిటీలో పబ్లిక్ ఎక్కడ అవసరం అనుకుని అక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో క్యాన్సర్ నుంచి మొదలు పెట్టుకుంటే మహిళలకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులకు, మిగతా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలతో పాటుగా ఆర్థోపెడిక్స్తో అన్ని రకాల వాటికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఉచితంగా జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా వారికి అన్ని రకాల పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఎవరైనా సరే అందరూ వినియోగించుకోవాలని ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తారు. సింహాచలం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో
సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రపురం అంటేనే ప్రజలు వామ్మో అంటున్నారు. వర్షానికి రోడ్డుపై ఉన్న మోకాళ్ళలోతు గోతుల్లో మురుగునీరు నిలిచింది. దీంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు అధ్వానం కారణంగా వాహనాలు షెడ్డుకు చేరుతున్నాయి. భారీ వాహనాలు సైతం గోతుల్లో దిగబడ్డంతో రిపేర్లకు గురైన సంఘటనలు కోకొల్లలు. త్వరలో రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని అధికారులు అంటున్నారు. హాస్పిటల్ పని మీద విజయవాడ వెళ్లొచ్చే పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. కిలోమీటర్ రోడ్డు దాటాలంటేనే కనీసం 15 నిమిషాలు సమయం పడుతుంది. ఇక టోల్ ఫీజు కట్టందే టోల్ ప్లాజా సిబ్బంది కదలనివ్వరు. కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని స్థానికుల ఆరోపణ. టోల్ ఫీజు కట్టించుకుంటే సరిపోదని రోడ్డు నిర్మించాలని సిబ్బందికి ఎదురు తిరుగుతున్నారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ను నిలదీశారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు నిరుద్యోగులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీల్రపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలం ఉన్న ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, వైద్యం మర్చిపోలేదన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఆత్మస్థైర్యంతో ఎదుగుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. మహిళా సంఘాలు సమిష్టిగా ఉండి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మా శాసనసభ్యులు సోదరులు శంకర్ గారి ఆధ్వర్యంలో షాద్నగర్లో మహిళా స్వశక్తి సంబంధించి సంబరాలు జరుపుతా ఉన్న మా అక్కలు, చెల్లెలు సంబంధించిన సంబరాల్లో పాల్గొనడానికి నేను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. మహిళల పరంగా గత ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వారిని ప్రోత్సాహం చేయాలి, వారిని లక్షాధికారులు చేయాలని, కోటీశ్వరులను చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. కేవలం వారి బహిరంగ సభలకు సంబంధించి మరి ప్రధానమైన వారి మీటింగ్స్కు మహిళా స్వశక్తి గ్రూపుకు సంబంధించిన మా అక్కలను, చెల్లెలని బస్సులలో తీసుకెళ్ళి మీటింగ్లను విజయవంతం చేయడానికి వారందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్న శక్తిని ఎప్పుడు కూడా వారు పక్కన పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంలో మేము మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా స్త్రీ సంక్షేమానికి సంబంధించిన మంత్రి సీతక్క గారు కానీ ఈరోజు మహిళలను రాబోయే కాలంలో కోటీశ్వరులను ఏ విధంగా చేయాలి, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక డ్రీమ్, దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు వారిని సోలార్ పవర్ జనరేషన్లో కానీ, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యురాలుగా చేయడానికి కానీ,
మహిళా సశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు చేస్తూ ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం కలిగింది. తిరుపతి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందే తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్కి పండగ రోజు. హరిహర వీరమల్లు సినిమా మాకు ఓ ఎమోషన్. 3 రోజుల పాటు అభిమానుల్లో సినిమా సందడి నెలకొందని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సినిమా మాకు ప్రత్యేకం. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్, భగత్ సింగ్ సినిమాలకు మా అభిమానులకు ప్రత్యేకమన్నారు కిరణ్ రాయల్. ముఖ్యం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు రేపు రిలీజ్ కాబోతుంది. దాని మీద ప్రెస్ మీట్. దీంతోపాటు అనేక విషయాలు వైసీపీ చేసిన కామెంట్స్ కానివ్వండి, అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. అలాగే మీటింగ్ ఏర్పాటు చేస్తాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం. వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము. గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లు అని చూడరు. ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులది. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ తర్వాత భగత్ సింగ్, ఈ 3 సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ సినిమా. అది ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభమైంది. శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు. నేటి నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభమవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ సుమారు 200 మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మన శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈరోజు మేము దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే 5 గంటల నుంచి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ను దాన్ని రెనోవేట్ చేసి సుమారు 60 లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి కూర్చోవటానికి కానీ, వాళ్ళు మంచినీళ్ళు కానీ, కాఫీ, టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ సుమారు 200 మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి
ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ డిపోలో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ప్రత్యేక పాత్ర పోషించిందని, ఆర్టీసీ సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకున్నారు. సృష్టికి మూలం మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేసిన మొట్టమొదటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 9 డిసెంబర్ 2023 నుంచి విజయవంతంగా అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, 6,700 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు మరియు అదేవిధంగా కుంటమల్ స్కూల్ విద్యార్థులు వాళ్ళు అలాగే కాదు అలాగే దీవాని అబీబా లక్ష్మి సవియా బేగం చలో ఓకేనా. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 200 కోట్ల మైలు రాయి దాటిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు 340 బస్ స్టేషన్లలో ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని గురి చేసింది కాబట్టి ఇవాళ వారిని ఒక చీకటి జీవితాలకు నెట్టివేసిన ఆర్టీసీని కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర రవాణా శాఖ పూర్తి లాభాల స్థాయికి చేరుకుంది. దాదాపు 6,700 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించిన సందర్భంగా ఇలా యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క పదవికి ఇచ్చిన ప్రెజెంటేషన్ కాగితాలు చూస్తుంటే ఆశావాహులు అనేక మంది ఉన్నారని, తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని నమ్మకము, విశ్వాసం ఉందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. జరుగుతాయి, ఎక్కడైనా సర్వసాధారణంగా జరుగుతుంటుంది కనుక పార్టీని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి కమిటీలు కాకుండా దాంతోపాటు ఆ రోజు ఉన్నటువంటి కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు ప్రముఖంగా వివరించినటువంటి వాళ్ళు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి ఇలా
ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించడానికి కారణమైనటువంటి వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్లు అయి ఉండొచ్చున్నది. ఎన్ని మార్కెట్లు ఉన్నాయో 4 మార్కెట్ కమిటీ చైర్మన్లు, దాంట్లో డైరెక్టర్లు, టెంపుల్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, లైబ్రరీ డైరెక్టర్లు ఇట్లా ఉంటాయి. అక్కడక్కడ అడ్జస్ట్ అయి ఉంటారు. కనుక వారి స్థానంలో ఇంకోరు రావాలి. ఆల్రెడీ పని చేసి మంచి పని చేసినోనికి ప్రమోషన్ ఇవ్వాలి, ఇంకా కొత్త రక్తాన్ని తీసుకురావాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వాళ్ళు కనుక సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. నల్గొండ ఉమ్మడి జిల్లాకు నేను రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతూ ఈరోజు తుంగతుర్తికి రావడం జరిగింది. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క పోస్టుకు ఆశావాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కాయిదాలు చూస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి పోటీ ఉంది. అనేక మంది ఆశావాళ్ళు ఉన్నారు. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కనుకనే అంతమంది పోటీ పడతా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చంద్రబాబు కక్షపూరితంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులలో అరెస్టులు చేయిస్తున్నారని, న్యాయపరంగా తప్పు ఎదుర్కొంటామని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అనేక రకాల కేసులు పెడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. విజయవాడ నోవెటల్లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.